అయిపోతున్నారు, అందరూ గొప్పోళ్ళు అయిపోతున్నారు, అందరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. నా పరిస్థితి ఇంకా అలాగే ఉందనుకోవద్దు. నీకు ఇంకా సమయం రాలేదు. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. సిద్ధపాటు కాలం ఇది. నువ్వు సిద్ధపడు, నువ్వు నలగొట్టబడు, ప్రార్థనలో ఎదుగు, పరిపక్వత చెందు, నువ్వు పరిశుద్ధురాలుగా మారు. ఈ శ్రమలు నీకు ఒట్టిగా నేను ఇవ్వలేదు, నీ మంచి కోసమే, నీ మేలు కోసమే అనుమతించాను. నీవు నాకు ఎలా కనబడుతానో తెలుసా? బహు సౌందర్యవతిగా కనబడాలి, బహు సౌందర్యవంతుడిగా కనబడాలని నేను ఈ శ్రమలను అనుమతించానని దేవుడు ఈ సిద్ధపాటు కాలానికి అనుగుణంగా యోసేపు గారి జీవితంలో వెంటనే సింహాసనం ఎక్కించలేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకోవచ్చు, ఈ సమయం అంతా వృధా అయిపోతుంది. చాలా మంది చూడండి, చదువుకున్న వెంటనే ఉద్యోగాలు రావు, చదువుకున్న వెంటనే ఉద్యోగాలు రావు. కొంతకాలము వాళ్ళు శ్రమ పడతారు. అక్కడ కొంతకాలం కంపెనీలు పనిచేస్తారు, ఇక్కడ కొంతకాలం పనిచేస్తారు, అక్కడ కొన్ని శ్రమలు పడతారు, ఇక్కడ అక్కడ చేసుకుంటూ ఆ నిజమైన రియల్ ఉద్యోగం వచ్చే సమయానికి చాలా టైం పడుతుంది. ఈ లోపు నలగొడతా ఉంటాడు దేవుడు. నేను అంటాను, లోకములో నలగొట్టబడుట కంటే దేవునిలో నలగొట్టబడాలి, ప్రార్థనలో నలగొట్టబడాలి. నీ విశ్వాస పరీక్షలో నీకు విజయం కావాలంటే నీ కుటుంబము లేక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా నలగొట్టబడాలి. ఆలస్యం అయిపోయిందని ఎవ్వరూ బాధపడద్దు, ఆలస్యం అయిపోతుందని కంగారు పడద్దు. సమయము సమీపించినప్పుడు ఖచ్చితంగా అన్ని ద్వారాలు దేవుడు తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోయామే, అయిపోయింది మా పని, ఇక్కడతో అయిపోయింది అనుకున్నామేమో, ఆగిపోలేదు, సాగిపోవడానికి సమయం ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేచి నిలబడడానికి సమయం ఉంది, నువ్వు అడుగులు వేయడానికి సమయం ఉంది, నువ్వు పరిగెట్టడానికి సమయం ఉంది, నువ్వు వృద్ధవడానికి సమయం ఉంది. ఆ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సమయంలో నీవు సరి చేసుకోవలసినవన్నీ సరి చేసుకోవాలి, విడిచిపెట్టుకోవలసినవన్నీ విడిచిపెట్టేయాలి. నువ్వు పరిశుద్ధంగా మార్చబడడానికి నీలో ఉన్న లోపాలన్నీ తీసేసుకోవాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగించేసుకుని, ప్రభువా నన్ను నలగొట్టడానికి, నన్ను సిద్ధపరచడానికి నీవిచ్చిన ఈ కాలమే పరీక్షా కాలం. దేవునికి స్తోత్రం. అందుకునే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు వ్యర్థమైపోలేదు. ఈ 13 సంవత్సరాలు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 13 సంవత్సరాల్లో దేవుడు యోసేపుకి ఐగుప్తు దేశంలో ప్రధాన మంత్రిగా ఉండటానికి ఆ యొక్క ఉద్యోగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ కొద్దిపాటి శ్రమ ఎందుకో తెలుసా? నీకు ఉన్నతమైన వ్యక్తికించడానికే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్దిపాటి శోధన ఎందుకో తెలుసా? ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఎందుకో తెలుసా? ఈ చిన్న చిన్న నిందలు ఎందుకో తెలుసా? ఈ అవమానాలు ఎందుకో తెలుసా? ఉన్నతమైన మెట్టు ఎక్కించడానికే. అందుకనే యోసేపు 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు, శ్రమ పడ్డాడు. అన్ని మార్గాలు మూసుకుపోయిన 13 సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క కథ మారిపోయింది. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క కథ మారిపోయింది. 30వ ఏట వచ్చేటప్పటికి అక్కడ ప్రధానమంత్రి స్థానంలో నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను అంటాను, మన యొక్క భవిష్యత్తు ఏంటో దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతి. మీ పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఈ భర్త భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. భార్య భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఈ రోజు మనం అనుకుంటాము, నిరాశపడిపోతూ ఉంటాం. ఏంటి మన పరిస్థితి? ఎంత ఘోరం అయిపోతుంది ఏంటి? చాలా జాగ్రత్త. కంగారు పడితే ఏది కాదు. ఆయన సమయం ఏంటో కనిపెట్టాలి, ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. ఎందుకు దేవుడు ఆపాడో తెలుసా? సిద్ధపాటు కాలం ఇంకా లేదు. ఇశ్రాయేలు జీవితంలో సిద్ధపాటు లేదు. ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు, కానీ ఈ ప్రయాణంలో ఏమాత్రం కూడా ప్రభు కొరకు సమర్పించుకున్న సిద్ధపాటు అయితే వీడి జీవితంలో లేదు. దేవునికి స్తోత్రం.